నీతి కథలు టీవీ 1990వ సంవత్సరం జనవరి నెల సంక్రాంతి పండుగ. ఊర్లో సందడున్నా ఏ ఇంటి అరుగు మీద అల్లుడు కనిపించడు. ఆడపడుచులు మాత్రమే పుట్టింటికి ఒంటరిగా వస్తున్నారు. అరుగు మీద కూర్చున్న వీరభద్రయ్య, పుల్లయ్యా, ఏంటా వీధి చివర గొడవ? ఎవరైనా కొత్త ఊర్లోకి వచ్చారా ఏంటి? నా శాసనం గురించి అందరికీ తెలుసు కదా. ఎవరూ రాలేదు బాబు. మన ఊరు ఆడపడుచులు వస్తున్నారుగా, వారి బండ్లు దిగుతున్నాయి. మీ దయ వల్ల మన ఊర్లో పండగ పూట అల్లుళ్ళ దర్పం, వాళ్ల వింత కోరికలు తీర్చే బాధ తప్పింది బాబు. మీరు 15 ఏళ్ల క్రితం ఆ శాసనం పెట్టకపోయుంటే ఈ పాటికి మన ఊరి పరువు పక్కులలో పోయేది. మన ఊరి పౌరుషం మీ వల్లే నిలబడింది. కాంతమ్మ లోపల నుండి వస్తూ బాధగా, ఏం పరువండి మీ పరువు? 15 ఏళ్ల క్రితం మా పెద్దల్లుడు భోజనంలో నెయ్యి వెయ్యలేదని, మర్యాద చేయలేదని ఏదో చిన్న మాట అంటే దానికి మీరు పంతం బట్టి ఈ ఊరి గడప ఏ అల్లుడు తొక్కడానికి వీల్లేదని తీర్మానం చేసేశారు. మన కూతురు సీతకి పెళ్ళయి 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆ చిన్నల్లుడు సూర్యంబాబు మన ఇంటి గడప తొక్కనే లేదు. పండగ పూట నా కూతురు ఒంటరిగా వచ్చి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నా కడుపు తరుక్కుపోతుంది. కనీసం ఈ పండుగకైనా మన అల్లుడిని రానివ్వండి. కాంతమ్మ, నా మాట శాసనం. ఆ రోజువాడు మన ఊరి పెద్దల ముందు నన్ను అవమానించాడు. అల్లుడంటే ఇంటికొచ్చిన దేవుడు కాదు, వాడు మన ఇంటి పరువు తీసే పరాయివాడు. నా కూతుళ్ళొస్తే అన్నం పెట్టు, అల్లుళ్ళ పేరెత్తితే మర్యాద దక్కదు. సూర్యమైనా ఇంకెవరైనా సరే నా గడప తొక్కటానికి వీల్లేదు. ఆడవాళ్ల కన్నీళ్ళకి నా పౌరుషం కరగదు. వదిన గారు, అన్నయ్య గారికి కోపం తెప్పించకండి. ఆయన మాట కాదని ఎవరైనా ఈ ఊళ్ళో అడుగు పెడితే వాళ్ళ కాళ్ళు ఎరగొడతారని మీకు తెలుసు కదా, ఊరుకోండి. పట్నంలో సూర్యం ఇల్లు. శ్రీరామనవమికి సీత ఒంటరిగా పుట్టింటికి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఏడుస్తుంది. ఆమె బాధను సూర్యం గమనించాడు. సీత, బట్టలు సర్దుతున్నావా? నా బట్టలు కూడా అందులో పెట్టు. ఈ శ్రీరామనవమికి నువ్వు ఒంటరిగా వెళ్ళటం లేదు. నేను కూడా నీతో పాటు సీతారాంపురం వస్తున్నాను. నా అత్తగారి చేతి అరిసెలు తినాలని నాకు చాలా ఆశగా ఉంది. సీత భయంగా వణికిపోతూ, అండి, వద్దండి. మీకు మా నాన్నగారి కోపం గురించి తెలీదు. ఆయన మనల్ని అవమానిస్తారు. ఊరి జనం ముందు మిమ్మల్ని దారుణంగా మాట్లాడతారు. దయచేసి మీరు రావద్దు. 15 ఏళ్లుగా ఏ అల్లుడు కూడా ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. దయచేసి మీరు రావద్దు. మీ పరువు పోవడం నేను చూడలేను. ఆయన చేతిలో కర్ర ఉంటుంది. మాట జారితే ఎవరినైనా కొట్టేస్తారు. సూర్యం నవ్వుతూ ఆమె భుజం తట్టి, సీత, అహంకారం ఎప్పుడూ ఆత్మీయత ముందు ఓడిపోతుంది. మీ నాన్నగారు కోపం కేవలం ఒక భ్రమ మాత్రమే. అల్లుడంటే మర్యాదలు కోరుకునేవాడు మాత్రమే కాదు, ఇంటికి పెద్ద కొడుకు లాంటివాడని ఆయనకు నేను నిరూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. పల్లెటూరి పౌరుషమేంటో, నా ప్రేమేంటో ఈ పండక్కి తేలిపోవాలి. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ ఆయన మొండితనం ముందు మీ మాటలు పని చెయ్యవండి. మీరు వెనక్కి తిరిగి వస్తే నా ప్రాణం పోయినంత పనవుతుంది. నేను వెనక్కి తిరిగి రావటానికి వెళ్ళటం లేదు సీత. మీ నాన్నగారి మనసు మార్చడానికి వెళ్తున్నాను. పద, బండెక్కు. సూర్యం సీత ప్రయాణిస్తున్న బండి సీతారామపురం పొలిమేరల్లోకి ప్రవేశించింది. పుల్లయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి వీరభద్రయ్యకు చెప్పాడు. వీరభద్రయ్య కోపంతో రగిలిపోయి తన ఇంటి వాకిలిలో నిలబడ్డాడు. బండొచ్చి ఇంటి ముందు ఆగింది. వీరభద్రయ్య గట్టిగా అరుస్తూ, ఏయ్ బండివాడా, బండి వెనక్కి తెప్పు. ఈ ఊరి గడప ఏ అల్లుడు తొక్కటానికి వీల్లేదని నీకు తెలీదా? సీత, నువ్వు లోపలికి రా. వాణ్ణక్కడే వదిలి, లేదంటే ఇద్దరు వెనక్కెళ్ళిపోండి. నా పౌరుషాన్ని సవాలు చెయ్యొద్దు. సూర్యం బండి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి, మావయ్య నమస్కారం. శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. నేను ఈ ఊరికి మీ పరువు తీయటానికి రాలేదు. నా అత్తగారి చేతి వంట తినటానికి, మామగారి ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చాను. దేవుడి గుడికి వెళ్ళటానికి నిబంధనలు ఉన్నాయేమో, కానీ అత్తారింటికి రావటానికి ప్రేముంటే చాలు కదా. ఆపు నీ సోది. నీ పట్నం మాటలు ఇక్కడ సాగవు. మర్యాదలు ఆశించొచ్చావంటే కడుపు మార్చుకొని వెళ్తావు. ఈ వీరభద్ర ఇంట్లో అల్లుడికి పీట వేసి భోజనం పెట్టే అలవాట్లేదు. నా పంతం నీకు తెలీదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. మావయ్య, నేను మర్యాదల కోసం రాలేదు. ఒకవేళ మీరు నాకు పీట వేయకపోతే ఆ అరుగు మీద కూర్చుని తింటాను. అరిసెలు పెట్టకపోతే అత్తమ్మ వండి పప్పుచారు తింటాను. కానీ ఈ పండుగ రోజులు 3 రోజుల పాటు నేను నా భార్యతో ఇక్కడే ఉంటాను.
మీకిష్టం లేకపోతే నన్ను పట్టించుకోకండి. ఒక పనివాళ్ళ మూలన పడుంటాను. ఈ గడప మీద నాకు కూడా హక్కుంది మావయ్య. కాంతమ్మ లోపల నుండి ఏడుస్తూ వచ్చి సూర్యం తల నిమిరి, రండి బాబు, మీరు లోపలికి రండి. మీ మామగారి మాటలు పట్టించుకోకండి. ఆయనకు కోపం ఎక్కువ గాని మనసులో ఏమీ ఉండదు. ఈ పండుగకి నా ఇల్లు నిండిపోయింది బాబు. సూర్యం మాటలకు వీరభద్రయ్య బిత్తరపోయాడు. అల్లుడంటే పంతం పట్టేవాడు అనుకున్నాడే కాని ఇంత వినయంగా మాట్లాడుతుంటే ఆయనేమీ అనలేక లోపలికి కోపంగా వెళ్లిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం పుల్లయ్య, సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యం అక్కడికొచ్చాడు. ఏమండి సూర్యం బాబు గారు, మీరు పట్నంలో పెరిగిన వాళ్ళు, ఎప్పుడు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు కదా. ఇక్కడ ఈ దోమలు, ఈ వేడి ఎట్టా భరిస్తున్నారు? మా వీరభద్రయ్య గారు ఏ క్షణమైనా మీ మీద విరుచుకుపడే పులి లాంటి వాళ్ళు. మీకు భయం వేయటం లేదా? సూర్యం నవ్వుతూ వాళ్ళ పక్కన కూర్చొని, పుల్లయ్య గారు, పులెప్పుడు గర్జిస్తుంది, కానీ ప్రేమగా పలకరిస్తే పెంపుడు పిల్లిలా మారిపోతుంది. పట్నంలో ఎంత డబ్బు సంపాదించినా పల్లెటూరి మనుషుల మాటల్లో ఉండే స్వచ్ఛత అక్కడ దొరకదు. నిన్న రాత్రి అత్తమ్మ పెట్టిన ఆవకాయన్నం ముందు మా పట్నం 5 స్టార్ హోటల్ భోజనం కూడా పనికిరాదు. సుబ్బారావు ఒక పూజారి. బాబుగారు, మీరు చాలా తెలివైన వాళ్ళు. నిన్న మన ఊరి శివాలయంలో పంపు సెట్టు పాడైపోతే మీరే స్వయంగా మీ చేతులతో బాగు చేశారట కదా. మీలాంటి చదువుకున్నవారు ఆ బురదలో దిగి పని చేయటం చూసి ఊరి జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆశ్చర్యమేముంది సుబ్బారావు గారు? దేవుడి గుడికి నీళ్లు లేక పూజ ఆక్కూడదు కదా. పట్నంలో నా వ్యాపారం యంత్రాలతోనే. ఆ విద్య ఈ ఊరికి పనికొస్తే అంతకంటే నాకేం కావాలి? అయినా మా వీరభద్రయ్య గారికి ఏమీ పట్టవు బాబు. ఆయనకి కేవలం తన పంతమే ముఖ్యం. ఆయన మనసు మారటం కళ్ళ కాదు పుల్లయ్య గారు. బండరాయి కూడా నీటి చుక్కలు నిరంతరం పడుతూ ఉంటే అరిగిపోతుంది. మనిషి మనసు ఎంత చెప్పండి? ఆ మాటలు లోపల నుండి వింటున్న వీరభద్రయ్య మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. సూర్యం మంచితనం వాణ్ణి మెల్లగా ఆకట్టుకుంటోంది. కాని బయటకు మాత్రం తన పౌరుషం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. శ్రీరామనవమి పండగ రోజు సీతారామపురం గ్రామంలో సీతారామస్వామి వారి రథోత్సవం జరగాలి. అది చుట్టుపక్కల 10 ఊర్లకు పెద్ద పండగ. వీరభద్రయ్య పర్యవేక్షణలో రథం బయలుదేరాలి. కాని రథం ఉన్న చోట బురద బాగా పేరుకుపోయింది. అందరూ గుమికూడారు. సుబ్బారావు పూజారి, వీరభద్రయ్య గారు, ముహూర్తం మించిపోతుంది. రథమేమో కదలాలి. మీరు ముందు కొబ్బరికాయ కొట్టండి. మధ్యాహ్నం లోపు రథం ఊరి శివార్లకు చేరుకోవాలి. వీరభద్రయ్య కొబ్బరికాయ కొట్టి, జై శ్రీరామ్, లాగండ్రా యువకుల్లారా, మన ఊరి పౌరుషం నలుదిక్కులా చాటండి. ఊరి యువకులు రథం తాడు పట్టుకుని గట్టిగా లాగారు. కాని రథం చక్రాలు అడుగుదాకా బురదలో కూరుకుపోయాయి. ఎంత లాగినా రథం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. మళ్ళీ ప్రయత్నించారు. లాగిన వాళ్ళ చేతులు బొబ్బలెక్కాయి. బాబు వీరభద్రయ్య గారు, రథం చక్రాలు అడుగుదాకా బురదలోకి దిగిపోయినాయి. పక్కూరోళ్ళు, బంధువులు మనల్ని చూసి నవ్వుతున్నారు. ముహూర్తం దాటిపోతే మన ఊరికి అరిష్టం బాబు. కనీసం ట్రాక్టర్ని తెప్పిద్దామా? వీరభద్రయ్య ఆందోళనతో చెమటలు పడుతూ, ట్రాక్టర్తో దేవుడి రథం లాగితే నా పరువేం కావాలరా? పక్కూరాళ్ళ ముందు నా పౌరుషం అంట కలిసిపోదా? ఎంతమందున్నా లాగలేకపోతున్నారా? ఇంకా కొంతమందిని పిలవండి. ఈ రథం కదలకపోతే నా ప్రాణం పోయినట్టే. ఈ ఊరి పరువు నా చేతుల్లో ఉంది. ఎంతమంది ప్రయత్నించినా రథం కదలలేదు. పక్క ఊరి పెద్దలు వీరభద్రయ్య పౌరుషం రథాన్ని కదపలేకపోతుంది అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వీరభద్రయ్య తలదించుకుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికొచ్చాడు. ఆయన గర్వం నేలమట్టమైంది. అక్కడ జరుగుతున్న రచ్చ చూసి సూర్యం ముందుకొచ్చాడు. రథం చక్రాలను పరిశీలించాడు. బురదలో ఎంత బలం ప్రయోగించినా ప్రయోజనం లేదని వాడికి అర్థమైంది. అక్కడ కండబలం కంటే బుద్ధిబలం అవసరమని గ్రహించాడు. మావయ్య, మీరు అనుమతిస్తే నేను మాట చెప్తాను. నా మాట వినండి. వీరభద్రయ్య నిస్సహాయంగా చూస్తూ, నువ్వేం చేస్తావు సూర్యం? 100 మంది లాగలేకపోయారు. నువ్వు పట్నం వాడివి. నీ సుకుమారమైన చేతులతో ఈ బురదలో ఏం చేయగలవు? ఇక్కడ నా పరువే పోతుంది. నువ్వు నన్ను ఇంకా అవమానించకు. నేను మిమ్మల్ని తక్కువ చేయడానికి రాలేదు మావయ్య. రథాన్ని ముందుకు నడపడానికే వచ్చాను. రథం చక్రాలు భూమిని అంటిపెట్టుకున్నాయి. దానికి పట్టులేదు. పుల్లయ్య గారు, త్వరగా వెళ్లి గుడి అరుగు మీద ఉన్న 2 పొడవాటి టేకు దుంగల్ని తీసుకురండి. సూర్యం ఆ టేకు దుంగలను రథం వెనుక చక్రాల క్రింద బురదలోకి ఒక కోణంలో చొప్పించాడు. ఒకవైపు గట్టి నేలకు ఆసరాగా ఇచ్చి
దుంగలను మీటలా మార్చాడు. సూర్యం గట్టిగా అందరికీ వినిపించేలా, ఇప్పుడు లాగే వాళ్ళంతా తాడుని ఇష్టం వచ్చినట్టు లాక్కూడదు. నేను 1, 2, 3 అన్నప్పుడు మాత్రమే అందరూ ఒకేసారి తమ శక్తినంత ఉపయోగించి ఒకే తాటిపై లాగాలి. అదే సమయంలో నేను పుల్లయ్య ఈ దుంగల మీద బలం ప్రయోగించి చక్రాల్ని పైకి లేపుతాం. మావయ్య, మీరు ముందు నిలబడి ఆ భగవంతుని నామస్మరణ చేయండి. మీ పిలుపులోనే ఈ ఊరి బలం ఉంది. ఈ రథాన్ని మీరే నడిపించాలి. వీరభద్రయ్య సూర్యం వైపు ఆశ్చర్యంగా చూశాడు. వాడి కళ్ళల్లో ఉన్న నమ్మకం ఆయనకు ధైర్యాన్నిచ్చింది. సూర్యం తన పరువును కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ఆయన మనసును తాకింది. వీరభద్రయ్య కళ్ళు మూసుకుని గట్టిగా, జై సీతారామచంద్రస్వామికి జై! 1, 2, 3 లాగండి! అందరూ ఒకేసారి సమన్వయంతో తాడు లాగారు. కిర్రుమనే శబ్దంతో రథం చక్రాలు బురదను చీల్చుకుని ముందుకు కదిలాయి. జనం ఒక్కసారిగా జై అని అరిచారు. రథం విజయవంతంగా ముందుకు సాగింది. పక్క ఊరి వాళ్లు కూడా సూర్యం తెలివికి చప్పట్లు కొట్టారు. రథం ఊరేగింపు పూర్తయ్యాక రాత్రి అందరూ వీరభద్రయ్య గారి ఇంటి వాకిల్ని చేరుకున్నారు. వీరభద్రయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన అహంకారం పూర్తిగా కరిగిపోయింది. ఆయన నేరుగా వెళ్లి సూర్యం చేతులు పట్టుకున్నాడు. సూర్యం, నన్ను క్షమించు నాయనా. ఇన్నాళ్ళు నేను అల్లుడంటే పరాయివాడు, కేవలం మర్యాదలు తీసుకుని మనల్ని అవమానించేవాడనుకున్నాను. నా పౌరుషం వల్ల 15 ఏళ్లుగా నా కూతుళ్ల సంతోషాన్ని, నా భార్య ఆనందాన్ని చంపేశాను. ఈరోజు నువ్వు కేవలం రథాన్నిగా నాయనా, నా మనసులో ఉన్న అహంకారాన్ని కూడా కదిలించావు. నా పరువుని కాపాడావు. నువ్వు నా అల్లుడివి కాదు, ఈ ఇంటి పెద్ద కొడుకువి. సూర్యం వీరభద్రయ్య పాదాలకు నమస్కరిస్తూ, మావయ్య, కుటుంబంలో పట్టింపులుంటాయి, కానీ పంతాలుండకూడదు. నాన్న మీద అలిగే హక్కు కొడుక్కి ఎలా ఉంటుందో మామగారి మీద అలిగే హక్కు అల్లుడికి ఉంటుంది. మమకారం ముందు కోపం ఎప్పుడూ నిలవలేదు మావయ్య. మీరు మమ్మల్ని దూరం పెట్టి మీరే శిక్ష వేసుకున్నారు. ఇక ఆ దూరం వద్దు. కాంతమ్మ ఆనంద బాష్పాలతో, చూసారా అండి, నా అల్లుడి రాకతో ఈ ఇంటికి, ఈ ఊరికి పండుగ కల తిరిగొచ్చింది. నా నిరీక్షణ ఫలించింది. సీత సూర్యం వైపు గర్వంగా చూస్తూ, నాన్నగారి రాతి కుండను కూడా మీ ప్రేమతో కరిగించారండి. నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన పండుగ లేదండి. ఏవండి వీరభద్రయ్య గారు, మీ పాత శాసనం సంగతేంటి? తీసేసినట్టేనా, లేక రేపటి నుంచి ఎవరైనా వస్తే కాలు ఇరగ్గొడతారా? వీరభద్రయ్య పెద్దగా నవ్వుతూ, ఆ శాసనం ఈ రోజే చెత్తబుట్టలో కలిసింది పుల్లయ్యా. రేపటి నుంచి మన ఊరి ఆడపడుచులు ఎవరైనా సరే తమ భర్తలతోనే రావాలి. వచ్చే ఉగాదికి ఊళ్ళో ఉన్న అల్లుళ్ళందరికీ నేనే స్వయంగా విందు ఏర్పాటు చేస్తాను. అల్లుళ్ళేని ఊరు ఇకపై అల్లుళ్ళ ఊరుగా మారుద్ది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యం, సీత తిరిగి పట్నం వెళ్లడానికి బండి దగ్గర సిద్ధమయ్యారు. ఈసారి వీరభద్రయ్య స్వయంగా వెళ్లి పట్టుబట్టలు, కొత్త అల్లుడి మర్యాదలతో వాళ్లను సాగనంపాడు. ఊరి జనమంతా సూర్యం బండి వెంట సాగుతూ వీడ్కోలు పలికారు. సీతారామపురం గ్రామంలో ఆ పండుగ ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. అహంకారం ఎప్పుడు మనుషులను దూరం చేస్తే ఆత్మీయత ఎప్పుడు వాళ్ళను దగ్గర చేస్తుందని ఆ పల్లెటూరి గాలి కూడా గుసగుసలాడుతోంది. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా అహంకారం వినాశనకరం. చిన్నపాటి పంతాలు, పౌరుషాల వల్ల సంవత్సరాల తరబడి మనుషులు దూరమవుతారు. దానివల్ల కోల్పోయేది సంతోషాన్ని మాత్రమే. రెండవదిగా బంధాల విలువ. అల్లుడు లేదా కోడలు పరాయివారు కాదు, వారొక కొత్త అనుబంధాన్ని, బలాన్ని తీసుకొనొచ్చే కుటుంబ సభ్యులు. చివరిగా ప్రేమ, సమయస్ఫూర్తి. కోపాన్ని కోపంతో గెలవలేం. ఓర్పు, ప్రేమ మరియు సమయానికి తగిన తెలివితేటలతో ఎంతటి కఠినమైన మనసునైనా కరిగించొచ్చు. ఆకాశం నిండా మబ్బులల్లుముకున్నాయి. గిరిజనపురం గ్రామం కొండపైనుంటుంది. సాయంత్రం 4 గంటలవుతుంది. ఊరి రచ్చబండ దగ్గర సుబ్బయ్య తాత కూర్చొని కొండ మీద నుండి వచ్చే దారి వైపు ఆశగా చూస్తున్నాడు. అప్పుడే రామన్న బాబాయ్ కాకి సంచి తగిలించుకుని ఆయాసపడుతూ కొండెక్కి ఊర్లోకి ప్రవేశించాడు. గాలిలో పచ్చి మట్టి వాసనొస్తుంది. రామయ్య బాబాయ్ చిరునవ్వుతో, ఏంటి సుబ్బయ్య తాత, ఈరోజు కూడా ముందే ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? వాన పడేలా ఉంది, లోపలికి వెళ్ళొచ్చుగా. సుబ్బయ్య తాత వణుకుతున్న చేతులతో కర్ర పట్టుకుని లేచి, రావన్నా, నా కొడుకు వాసు దగ్గర నుంచి ఏమైనా మొక్కొచ్చిందా నాయనా? 10 ఏళ్ళు దాటిపోయిందా ఢిల్లీ. ఒక్క పోస్ట్ కార్డు కూడా ముక్క రాయలేదు. ఆడెట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఆ కబురు తెలిస్తే ఈ ముసలి ప్రాణం హాయిగా పోయిద్ది.
కనీసం వాడు క్షేమంగా ఉన్నాడని తెలిసిన చాలు నాయనా. రామన్న బాబాయ్ దిగులుగా ఆ సంచి చూసుకుని, లే తాత, ఈరోజు కూడా ఏ ఉత్తరం రాలా. కానీ నువ్వు దిగులు పడబాకు, ఆడు ఖచ్చితంగా ఉత్తరం రాస్తాడు. ఏమో, బహుశా వచ్చే నెలలో వాడు కళ్ళ ముందు ప్రత్యక్షమైన ఆశ్చర్యం లేదు. నీ కొడుకు ఎక్కడికి పోడు, మా నూరి మట్టి వాసన అని మళ్ళీ ఇక్కడికే తెచ్చుద్ది. సుబ్బయ్య తాత కళ్ళు తుడుచుకుంటూ, ఆడు నన్ను మర్చిపోయి ఉంటాడు రామన్న. ఆడు పట్నం వెళ్ళినప్పుడు ఎంత సంతోషపడ్డాను. ఇప్పుడు ఆడు లేని ఈ పల్లె నాకు శ్మశానంలా కనిపిస్తుంది. గాలికి రేపరపలాడే దీపం లాంటి నా బతుకు ఎప్పుడు ఆరిపోతుందో ఏమో. పార్వతి అక్కడికొస్తూ, తాత, మా మామని ఎప్పుడు ఇలాగే అడుగుతావు? మా మామ తెచ్చే ఉత్తరాల్లో నీ సంతోషం కూడా ఉంటుందని మాకు తెలుసులే. లోపలికొచ్చి కొంచెం వేడివేడి అంబలి తాగు తాత, ఈ చలికి ఉపశమనం ఉంటుంది. రామన్న బాబాయ్ పార్వతి ఇంటికెళ్ళాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని అలజడి ఉంది. నెలకొకసారి పట్నం వెళ్లి వచ్చే రామన్నకు నెల క్రితం వాసు ఎక్కడున్నాడో తెలిసింది. కాని వాడు ఏదో ఇబ్బందిలో ఉండి తండ్రికి ఉత్తరం రాయడం లేదని అతనికి అర్థమైంది. రామన్న ఒక సాహసం చేశాడు. ఒక తెల్లటి పోస్ట్ కార్డు మీద వాసు పేరుతో తాని ఒక సందేశం రాశాడు. రామన్న బాబాయ్ తనలో తాను, సుబ్బయ్య తాత ప్రాణం దీపంలా కరిగిపోతుంది. వాసుకి నేను రాసిన ఆఖరి పోస్ట్ కార్డు ఆడికి చేరుంటుందా? నీ తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు, నువ్వు రాపోతే ఆయన కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయని రాశాను. అది అబద్ధమే అయినా ఆ తండ్రి ప్రాణం కాపాడాలంటే అది అవసరం. ఆ ముక్క చదివిన ఆడిలో చల్లం రాపోతే ఆన్ని కొడుకు అని పిలవలేం. మామా, ఏంటి ఆలోచిస్తున్నావు? సంచిలో ఉన్న ఉత్తరాలన్నీ పనిచేసావు కదా, ముఖం ఎందుకు అంత పాలిపోయింది? పార్వతి, సుబ్బయ్య తాత కళ్ళల్లో ఉన్న ఆవేదన చూస్తుంటే నా గుండె తడిసిపోతుంది. ఈ సాయంత్రం మళ్ళీ కొండ దిగి బేస్ క్యాంప్కి వెళ్ళాలి. ఏదైనా టెలిగ్రామ్ వచ్చిందేమో చూడాలి. నా మనసులో ఏదో కీడు శంకిస్తుంది. ఏంటి మామా, ఆకాశం చిల్లులు పడేలా ఉంది, మెరుపులు ఊరిని దహించేసేలా ఉన్నాయి. ఇప్పుడు కొండ దిగడం ప్రాణాపాయం, రేపెళ్ళొచ్చు కదా. వద్దు పార్వతి, నా మనసేదో కీడు చెప్తుంది. ఈ రాత్రికి కబురు రాక తప్పదు. ఆ తండ్రి ఆశని నేను ఒక్క రాత్రి కూడా వాయిదా వేయలేను. రాత్రి 8 గంటలు. కుండపోత వర్షం మొదలైంది. ఉరుముల మెరుపులతో కొండ ప్రాంతం దద్దరిల్లుతోంది. రామన్న బాబాయ్ కొండ కింద ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఉన్నాడు. అప్పుడే పట్నం నుండి వాసు పంపిన ఒక అత్యవసరమైన కబురు టెలిగ్రామ్ అక్కడికి చేరింది. ఆ కాగితం చూడగానే రామన్నకు విషయం అర్థమైంది. సుబ్బయ్య తాతకి వాసు వస్తున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. రేపు ఉదయం కొండ కిందకి చేరుకుంటాడు, సిద్ధంగా ఉండండి. రామన్న బాబాయ్ ఆ టెలిగ్రామ్ చూడగానే వణికిపోయాడు. అది అత్యవసరమైన కబురు. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తండ్రికి ఈ విషయం ఇప్పుడే తెలియాలి. ఎందుకంటే వాసు పరిస్థితి బాగాలేదు. రేపు వాడొచ్చాక తాత గుండె ఒక్కసారిగా ఆనందాన్ని తట్టుకోలేదు. ఆయనను మానసిక సిద్ధం చెయ్యాలి. రామన్న బాబాయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చీకట్లో తుఫానులో మళ్లీ కొండెక్కడం మొదలుపెట్టాడు. దారిలో గాలులు మనుషులను ఎగరవేసేలా ఉన్నాయి. మెరుపులు వచ్చి కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నాయి. కారు చీకట్లో కళ్ళు తెరిచిన దారి కనిపించడం లేదు. రామన్న బాబాయ్ కాలు జారి ఒక చిన్న లోయ వైపు పడిపోయాడు. ఆయన ఆ నొప్పిని పట్టించుకోలేదు. ఆ కాకి సంచిని ప్లాస్టిక్ కవర్లో చుట్టి తన గుండెకు హత్తుకున్నాడు. ఈ అక్షరాలు ఆ తండ్రికి ప్రాణంతో సమానం. రామన్న బాబాయ్ వర్షంలో తడుస్తూ, తాత, నీ కబురు తెస్తున్నాను తాత. ఈ చీకటి నన్ను ఆపలేదు. నీ 10 ఏళ్ల నిరీక్షణకి ఈ రాత్రి తెరపడాలి. నా కాళ్ళు సహకరించకపోయినా నా సంకల్పం నన్ను నడిపిస్తుంది. గిరిజనపురంలో పార్వతికి నిద్ర పట్టడం లేదు. రామన్న బాబాయ్ ఇంకా కొండపైకి రాలేదని ఆమెకు తెలుసు. ఆమె సోములు బావను లచ్చయ్య మామను పిలిచింది. బావా, మా మామ ఈ వానలో కొండపైకి వస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఆయన మనసు నాకు తెలుసు. సుబ్బయ్య తాత కబురేమైనా వచ్చుంటే ఆయన ఈ సమయంలోనైనా వస్తాడు. మనం ఊరికే ఉండకూడదు. పార్వతి, బయట గాలి చూడెట్టా ఉందో, పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. లాంతర్లు ఎలగటంలా. మనం ఎట్టా వెళ్తాం? ఈ చీకట్లో కొండ దిగడం అంటే చావుకి ఎదురెళ్ళటమే. సోములు, రామన్న మన ఊరి కోసం 10 ఏళ్లుగా ప్రతిరోజు కొండెక్కాడు. మన కబుర్లు ఆయన సంచిలో దాచుకుని మోశాడు. ఆయన మన ఊరికి ఎలుగు. ఇప్పుడైనా ఆపదలో ఉంటే మనం సూత్తా కూర్చుందామా? బాబాయ్కి ఏమన్నా అయితే ఈ ఊరు మళ్ళీ కబురు చూడదు. అందరూ కాగడాలు తయారు చేయండి. ఆముదు నూనె పోసి బట్టలు చుట్టండి. మనం మనుషులం కాదు, 'ఓ వెలుగ్గా వెళ్దాం. సోములు బావ మరో 2 యువకులు ఏకమయ్యారు.
వర్షంలో కాగడాలు ఆరిపోకుండా ఉండడానికి వారొక ఉపాయం చేశారు. పాతకాలపు పెద్ద తాటాకు గొడుగులను తీసుకున్నారు. ఆ గొడుగుల కింద కాగడాలను ఉంచి పైన తడవకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా కాగడాల చుట్టూ ఆముదం పూసిన గోని సంచులను గొడుగుల్లా కప్పారు. దీనివల్ల గాలికి నిప్పారదు, వాన నీరు నేరుగా మంట మీద పడదు. ఒకరికొకరు చీకటిని చీల్చుకుంటూ రామన్న బాబాయ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. కొండదారిలో ఒక పెద్ద బండరాయి వెనుక రామన్న బాబాయ్ వణికిపోతూ అలసటతో కూర్చొనున్నాడు. దూరం నుండి వస్తున్న తాటాకు గొడుగుల వెలుగు ఆయన కంటికి కనిపించింది. సోములు బావ గొంతు వినిపించింది. బాబాయ్, రావణ బాబాయ్, ఎక్కడున్నావు? మేము వచ్చాం బాబాయ్. రామన్న బాబాయ్ నీరసంగా, సోములు, ఇక్కడున్నాన్రా, ఇట్రండి. సంచిని జాగ్రత్తగా పట్టుకోండి. రామన్నను చేరుకున్నాడు. ఆ తాటాకు గొడుగులను రామన్నకు కూడా నీడగా పట్టి ఆయనను జాగ్రత్తగా భుజాల మీద మోస్తూ ఊర్లోకి తీసుకొచ్చారు. రామన్న బాబాయ్ తడిసి ముద్దయిపోయాడు. కాని తన సంచిని మాత్రం ప్రాణంలా గుండెలకు హత్తుకు అందరూ కలిసి సుబ్బయ్య తాత ఇంటికెళ్లారు. తాత తన గుడిసెలో కిరోసిన్ దీపం వెలుగులో వణుకుతూ కూర్చొనున్నాడు. రామన్న బాబాయ్ వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ తీశాడు. తాత, ఇదిగో ఉత్తరం కాదు, టెలిగ్రామ్ వచ్చింది. నీ కొడుకు వాసు వస్తున్నాడు తాత. రేపుదయం వాడిని కళ్ళ ముందుంటాడు. నీ తలరాతలో ఆనందం రాసింది తాత. నిన్ను మర్చిపోలే తాత. సుబ్బయ్య తాత టెలిగ్రామ్ అందుకుని కళ్ళకి అద్దుకుంటూ బోరున ఏడ్చాడు. రావన్నా, ఈ కబురు కోసం 10 ఏళ్లుగా ప్రాణం బిగబట్టుకొనున్నాన్రా. ఈ రాత్రి ఈ వానలో నువ్వు నా కోసం ఇక్కడి దాకా వచ్చావా? నువ్వు పోస్ట్ మ్యాన్వి కాదు నాయనా, నువ్వు మా ఇంటి దేవుడివి. నా కొడుకు కబురు గంటే నిన్ను ప్రాణాలతో చూస్తుంటే నాకింకా సంతోషంగా ఉంది నాయనా. మనుషుల మధ్య ఎంత ప్రేమ ఉంటుందని నేను ఈ రోజే చూశాను నాయనా. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. కానీ ఆకాశం ఇంకా దిగులుగానే ఉంది. కొండ కింద నుండి ఒక వ్యక్తి నీరసంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతని వాసు. 10 ఏళ్ల పట్నం జీవితం అతన్ని బాగా కృంగదీసింది. కళ్ళల్లో నీరు నిండిపోయాయి. తండ్రి కొడుకులు కలుసుకున్న దృశ్యం చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది. ఊరి పొలిమేరల వద్దే వాసు తండ్రి కాళ్లకు నమస్కరించాడు. నాన్నా, నన్ను క్షమించు. అన్నీ పోగొట్టుకున్నానని సిగ్గుతో నీకు ఉత్తరం కూడా రాయలేదు. కానీ రామన్న బాబాయ్ రాసిన ఆఖరి పోస్ట్ కార్డు నన్ను మేల్కొల్పింది. నీ తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని అది చదివాక నా ప్రాణం ఆగలేదు నాన్న. నేనంతటి పాపాత్ముణ్ణి నిన్నిలా వదిలేశాను. నీకంటే ఆస్తి నాకేముందిరా, నువ్వొచ్చావుగా, అదే చాలు. రామన్న బాబాయ్ పుణ్యమా అని ఈరోజు మనం మళ్ళీ కలిశాం. ఆయన దేవుళ్లాంటి మనిషిరా. రామన్న, నువ్వు ఉత్తరాలు పంచటం మాత్రమే కాదు, పడిపోతున్న బంధాల్ని కూడా కలిపి గడుతున్నావు. ఈ చీకటి గ్రామానికి వెలుగు నువ్వు మోసుకొచ్చే ఈ కబుర్లలోనే ఉంది. ఈరోజు ఈ టెలిగ్రామ్ రాకపోయుంటే సుబ్బయ్య తాత ప్రాణాలు పోయేవి. నీ కాకి చొక్కా ఎనకున్న ఆ బంగారు మనసు మాకీరోజు అర్థమైంది. కొన్ని నెలల తర్వాత గిరిజనపురానికి కరెంట్ వచ్చింది. వీధి బల్బులు వెలుగుతున్నాయి. కాని రామన్న బాబాయ్ కొండెక్కి వస్తున్నప్పుడు వచ్చే ఆ సందడి మాత్రం తగ్గలేదు. వాసు ఇప్పుడు తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఊరి ప్రజల మధ్య విభేదాలు తగ్గిపోయాయి. అందరూ ఒకరికొకరు తోడవ్వాలనే పాఠం ఆ తుఫాను రాత్రి నేర్పింది. రామన్న బాబాయ్, ఆ రోజు మీరు రాసిన ఆఖరి పోస్ట్ కార్డ్ రాకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు. అది అబద్ధమని తెలిసినా అది నా కళ్ళు తెరిపించిన సత్యం బాబాయ్. మీ రుణం మేం తీర్చుకోలేం. రామన్న బాబాయ్ చిరునవ్వుతూ, వరసలు కలిసుంటే ఏ చీకటైనా మనల్ని ఎడదేలేదు వాసు. కబురు కంటే అది మోసుకొచ్చే మనిషి మధ్య ఉండే ప్రేమే ముఖ్యం. ఉత్తరం అంటే అక్షరాలు కాదు, అది 2 మనసుల మధ్య వంతెన. ఈ వెలుగు మన కళ్ళల్లో ఎప్పటికీ ఇట్టాగే ఉండాలి. నారాయణమూర్తి రచ్చబండ దగ్గర కూర్చొని, చూశారా, మనుషుల మధ్య ప్రేమ ఉంటే కొండలైనా తల వంచాల్సిందే. రామన్న తెచ్చిన ఆఖరి పోస్ట్ కార్డు మన ఊరి తలరాతనే మార్చేసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, సమాచారం కంటే ఆ సమాచారాన్ని మోసుకొచ్చే మనిషి, అతనిపై మనకున్న నమ్మకం గొప్పవి. మనుషుల మధ్య ఉండే వరసలు మరియు ఆత్మీయతలు కలిసుంటే ఎంతటి కఠినమైన తుఫానునైనా ఎదిరించి జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చు. ఐక్యమత్యమే ఏ సమస్యకైనా సరైన పరిష్కారం. మనిషికి మనిషి తోడుండడమే నిజమైన నాగరికత. ఒక్క అక్షరం,
ఒక జీవితాన్ని మార్చగలదు. ఒక్క మనిషి ఒక ఊరిని మార్చగలడు.